హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇల్లు తలతల మెరిసిపోవాలన్న ఉద్దేశంతో మనకి ఓపిక ఉన్నా లేకపోయినా వీలు చేసుకొని మరీ క్లీనింగ్ పని పెట్టుకుంటూ ఉంటాము. ఈరోజు క్లీనింగ్లో భాగంగా మనం డబుల్ కాట్ని మరియు ఫ్యాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నామండి. ముందుగా మనం డబుల్ కాట్ పైన ఉన్న పిల్లోస్, బెడ్షీట్స్, బ్లాంకెట్స్, బెడ్ ఇలా తీసి మొత్తం పక్కన పెట్టుకోవాలండి. ఏదైనా ఒక పని చేసుకోవడానికి ముందు దానికి సంబంధించిన వస్తువులన్నీ తీసి పక్కన పెట్టుకుంటే మనకి వర్క్ అనేది ఈజీగా ఉంటుందండి. మనకి ఖాళీ టైంలో ఇలాంటి పనులు పెట్టుకుంటే ప్రశాంతంగా వర్క్ చేసుకోగలమండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. డబుల్ కాట్కి అలాగే ఫ్యాన్కి చాలా దుమ్ము పేరుకుపోయిందండి. నెలకు ఒకసారి డీప్ క్లీనింగ్ అనేది పెట్టుకుంటే మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అలాగే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అనేవి మనకి దరిచేరవండి. ఫస్ట్ మనం పవర్ ఆఫ్ చేసుకోవాలండి. స్విచ్ బోర్డులో మనం పవర్ ఆఫ్ చేసుకొని అప్పుడు ఫ్యాన్ను క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. సో మనం ఒక బూజుకర్రతోటి ఇలా ఫ్యాన్కి పట్టిన డస్ట్ మొత్తం వదిలించుకోవాలండి. ఇన్ కేస్ మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ హెల్ప్ తప్పకుండా తీసుకోండి. ఒకళ్ళు ఫ్యాన్ పట్టుకుంటే ఒకళ్ళు క్లీన్ చేస్తూ ఉంటే ఈజీగా అయిపోతుందండి. మీకు కనుక డస్ట్ ఎలర్జీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే కనుక స్కార్ఫ్ యూస్ చేయొచ్చండి. ఇన్ కేసు స్కార్ఫ్ లేకపోతే మాస్క్ అయినా పెట్టుకొని ఇలా ఫ్యాన్కి పట్టిన దుమ్ముని దులపొచ్చండి. ఈజీగా ఉంటుంది. అలాంటి టైంలో మీరు విండోస్ ఓపెన్ చేసుకుంటే తుమ్ములు అనేవి రాకుండా ఉంటాయండి. ఫ్యాన్కి పట్టిన దుమ్ము అయితే దులిపేశానండి. ఫ్యాన్ అయితే క్లీన్గా కనిపిస్తుంది కదా. ఎన్ని శుభ్రం చేసుకున్నాము. తర్వాత మరి అక్కడక్కడ డాట్స్గా ఉన్నాయి, అంటే ఒకే సీక్వెన్స్ లేదు కదా. సో ఫ్యాన్ మొత్తం ఒకే సీక్వెన్స్లోకి రావాలంటే ఒక గిన్నెలోకి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకొని దాంట్లోకి ఒక క్లాత్ని ఇలా ముంచి ఫ్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఒకే సీక్వెన్స్లో వస్తుంది. ఉన్న డస్ట్ కూడా పోయి నీట్గా షైనీగా కనిపిస్తుందండి ఫ్యాన్ అనేది మనకి. కొంతమంది ఫ్యాన్ రెక్కలను పట్టుకొని ఇలా విరిచేస్తుంటారు. అలా విరిచేయడం వల్ల ఫ్యాన్ అనేది కరెక్ట్గా వర్క్ అవ్వదండి. అప్పుడు మనం ఫ్యాన్ కొని కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇలా కొంచెం హైట్ ఉన్న స్టూల్స్ కానీ చైర్ కానీ వేసుకొని, అంటే మన హైట్కి తగ్గట్లు హైట్ అనేది మనం ఏర్పాటు చేసుకొని ఫ్యాన్ని క్లీన్ చేసుకుంటే ఫ్యాన్ రెక్కలు అనేవి విరిగిపోవండి. నాకైతే చూడండి ఎంత డస్ట్ ఉందో. తుడుస్తూ ఉంటే వస్తూ ఉంది. కొబ్బరి నూనెతో కొంచెం ఇలా అప్లై చేసుకుంటేనే నానిపోయి బాగా వస్తుందండి. ఒకే సీక్వెన్స్లో వచ్చింది ఫ్యాన్ అనేది. కాకపోతే మనం కొంచెం కష్టపడాలండి. శ్రమ అనుకోకుండా కష్టపడితే మనకి మంచి ఫలితం అనేది దక్కుతుంది. మనకి ఓవరాల్గా ఫ్యాన్ క్లీనింగ్ అనేది అయిపోయిందండి. పైనుంచే కదా దుమ్ము పడుతుంది. సో ముందుగా ఫ్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాతే మనం డబుల్ కాట్ని క్లీన్ చేసుకోవాలండి. అప్పుడు పని అనేది వివరంగా ఉంటుంది మనకి. ఫ్యాన్ పని అయిపోయిన తర్వాత మనం బూజుకర్రతోటి ఈ డబుల్ కాట్ మీద కూడా ఉన్న బూజు మొత్తాన్ని ఇలా క్లీన్ చేసుకోవాలండి. కిటికీలు, అరలు, కొన్ని వస్తువులు వీటిని ఏ పండక్కో ప్రత్యేక సందర్భానికో కానీ శుభ్రం చేయం. దీనివల్ల వాటిపై దుమ్ము పేరుకుపోయి ఇల్లంతా అపరిశుభ్రంగా తయారవుతుందండి. కానీ నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకి ఇల్లు అనేది తలతల మెరిసిపోతుంది. కొంతమంది ఇల్లంతా శుభ్రం చేయడానికి ఒకే క్లాత్ కానీ స్పాంజ్ని కానీ ఉపయోగిస్తుంటారు. దాంతోనే అరల్ని, వస్తువుల్ని, ఫ్యానుల్ని, కిటికీల్ని ఇలా అన్నిటినీ క్లీన్ చేస్తుంటారు. దీనివల్ల ఒక చోట ఉన్న క్రిములు మరొక చోట అంటుకొని తద్వారా ఇల్లు శుభ్రపడకపోగా మరింత మురికిగా మారుతుందండి. కాబట్టి ఒకే క్లాత్ని కాకుండా విడివిడిగా వాడడం మంచిది. మన హెల్త్కి చాలా మంచిది అది. ఓవరాల్గా డబుల్ కాట్ పైన కూడా శుభ్రం చేశానండి. ఆ డస్ట్ని కలెక్ట్ చేశాను, డస్ట్బిన్లో పడేశాను. తర్వాత బెడ్ మిగిలిందండి. ఈ బెడ్ని ఇలా స్టిక్తో కొడితే దీనికి ఉన్న ముందు వెనుక ఉన్న డస్ట్ మొత్తం కింద పడిపోతుందండి. ఫ్యాన్కున్న దుమ్ము, బెడ్కున్న దుమ్ము, అలాగే డబుల్ కాట్కున్న దుమ్ము అయితే దులిపేశాం. దుమ్ము దులపడం అయితే అయిపోయింది. నెక్స్ట్ లోపల ఇంకిపోయి ఉన్న మరకలను కూడా మనం తొలగించాలండి. ఇక్కడ నేను కాలిన్ అయితే తీసుకున్నాను. కాలిన్ తీసుకొని కొద్దిగా ఒక మెత్తటి క్లాత్ తోటి ఇలా అప్లై చేసుకొని తుడుచుకోవాలి. మీ ఇంట్రెస్ట్ అండి. మీకు కాలిన్ యూస్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే కాలిన్ యూస్ చేయండి. లేకపోతే మేము పర్చేస్ చేయలేము అనుకుంటే మనం ఫ్లోర్ మాపింగ్కి యూస్ చేసే ఫ్లోర్ క్లీనర్ అయినా యూస్ చేయొచ్చండి. అలా కాకుండా న్యాచురల్ వేలో కావాలంటే
ఒక గుప్పెడు వేపాకుల్లో కొద్దిగా వేడి నీళ్ళు పోసి కొంచెం నిమ్మరసం పిండి 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకొని అయినా కానీ ఒక క్లాత్ తోటి మనం డబుల్ కాట్ని క్లీన్ చేసుకోవచ్చండి. అలా కాకుండా కొద్దిగా వాటర్లో ఈ విధంగా నిమ్మల హెర్బల్ ఫ్లోర్ క్లీనర్ తీసుకొని ఒక మూత పోసుకొని దాంట్లోకి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ని ఇలా నీటిలో ముంచుకొని ఇలా పిండేసి నీటిని ఏ ప్లేస్లో అయితే మురికి పేరుకుపోయి ఉందో ఆ ప్లేస్లో ఒక టూత్ బ్రష్ తీసుకోవాలండి. డైరెక్ట్గా బ్రష్ తోటి క్లీన్ చేసుకుంటే చార్లు పడిపోతాయి. ఇలా క్లాత్ తోటి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఏ ప్లేస్లో మురికి ఉంటే ఆ ప్లేస్లో ఇలా క్లీన్ చేసుకుంటే మురికి చూడండి ఎంత బాగా వస్తుందో బయటికి. అలాగే ప్రతి పార్ట్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి బ్రష్ తోటి. ఎక్కడైతే మురికి పేరుకుపోతుందో వాటర్లో ఇలా డిప్ చేసుకొని క్లాత్ తోటి క్లీన్ చేసుకుంటే శుభ్రపడతాయండి. ఇక్కడైతే 2 తెల్ల మరకలు అయితే ఉన్నాయి. ఇవి మామూలు క్లాత్తో రుద్దుతుంటే పోవట్లేదు. సో బ్రష్ తోటి ఇలా క్లీన్ చేస్తే తప్పకుండా పోతాయండి. చూడండి పోయాయి కదా. పేస్ట్ మరకలు కానీ చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు తెలిసి తెలియక ఏయో అంటిస్తుంటారు. అలాంటప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకుంటే క్రిములు అనేవి దరిచేరవు. ఇక్కడ మీరు గమనించారో లేదో నేను 2 క్లాత్లు యూస్ చేశానండి. ఫ్యాన్కి ఒక క్లాత్, అలాగే డబుల్ కాట్ క్లీన్ చేయడానికి మరొక క్లాత్ని యూస్ చేశాను. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో చాలామంది చేసే మరో పొరపాటు అండి సరైన వెంటిలేషన్ పాటించకపోవడం. అంటే దుమ్ము దులిపేటప్పుడు క్లీనింగ్ ఉత్పత్తుల్ని వాడే క్రమంలో కిటికీలు తలుపులు తెరిచి ఉంచాలి. లేదంటే ఆ గాలి ఇంట్లోనే ఉండిపోతుంది. ఆ ఘాటైన వాసనల ద్వారా మన ఆరోగ్యానికి చేటు కలుగుతుంది. మన ఇల్లు కూడా పూర్తిగా శుభ్రపడదండి. ఇప్పుడు డబుల్ కాట్ ముందు భాగాన్ని అయితే క్లీన్ చేసుకున్నామండి. అలాగే వెనుక భాగాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ రెండింటిని క్లీన్ చేసుకున్న తర్వాత బెడ్ భాగాన్ని కూడా మనం క్లాత్ తోటి ఇలా దులుపుకోవాలండి. అంతేగాని వెట్ చేసుకోకూడదు. తడి చేసుకోవడం వల్ల ఈ చెక్క అనేది ఉబ్బిపోతుందండి. అప్పుడు పొట్లు పొట్లుగా అంటే రాలిపోతుంది చెక్క అనేది. మనకి ఎక్కువ కాలం వాడుకోవటానికి పనికిరాదండి డబుల్ కాట్ అలాంటప్పుడు. అలాగే కింది భాగాన్ని కూడా ఈ మంచం కోళ్ళని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. ఓవరాల్గా మన క్లీనింగ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. డే టైంలో మనం ఇలా క్లీనింగ్ పెట్టుకుంటే సూర్యకిరణాలు అనేవి ఇలా డబుల్ కాట్ పైన బెడ్ పైన పడి మనకి బెడ్ కానీ డబుల్ కాట్ కానీ వాసన రాకుండా ఉంటుందండి. మంచి గాలి వెలుతురు అలాగే దుమ్ము ధూళి దరిచేరకుండా ఉంటాయి. కనీసం నెలకొకసారి ఇలా క్లీన్ చేసుకుంటే హెల్త్ బాగుంటుంది. అలాగే మన ఇల్లు కూడా తలతల మెరిసిపోతుందండి. ఎలా అనిపించిందండి నా క్లీనింగ్? మీకు నచ్చిందా? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.